భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గంలో పెనపాక మండల పర్యటనలో భాగంగా మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆదివాసీ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పెనపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకునే క్రమంలో వారికి మధ్యాహ్న భోజనం వడ్డించట్లేరనే విషయాన్ని తెలుసుకుని ఆ వసతి గృహ వార్డెన్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మరోసారి ఇలాంటి లోపాలు జరిగినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు తమరికి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బండారు సాంబా, ఉడుమల లక్ష్మారెడ్డి, కొరస బాలకృష్ణ, కొరస ఆనంద్, తోలెం అర్జున్ రావు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు ఎందుకు పెట్టలే? పిల్లలకి పోయిన 12:30 పెట్టాలి. ఇప్పుడు ఎంత టైము? అయ్యన్న వద్దు ఏమా ఎంతమంది? 415 మంది. 400 మంది పిల్లలు ఎవరు స్ట్రైక్ చేసి ఆల్టర్నేటివ్ చేసుకోవాలి తెలియదు. మీకు వాటినే మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా, మీకు ఉండాలి. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ కూడా అన్నం వదిలేస్తారా? పెట్టకుండా ఎవరు సమ్మె చేస్తున్నారని చెప్పి వదిలేస్తారు. ఆల్టర్నేటివ్ చూసుకోరా? కదమ్మా, ఇంట్లో మీ కరెంటు మోటారు ఫీజు దగ్గర పోతే వేసుకోరా? ప్రత్యామ్నాయం ఏదో చూసుకోవాలి కదా. అట్లా పెడితే ఎట్లా? పిల్లలు పెట్టి చిన్న పిల్లలు పెట్టేది మంచి కడుపు నిండా పెట్టాలి. పప్పు కూరల్లో టమాటా లేవు, సొరకాయలు వేసారు, టమాటా దోసకాయలు పప్పులు ఎందుకు పప్పులు వేయాలి కదమ్మా. అందులో వేసినాను కొద్దిగా. టమాటా వేయరా? ఇచ్చినా లేదా టమాటా? మరి ఎందుకు వేయలేదు? ఏమేమి వేసినావు అమ్మా? పప్పులు ఏమేమి వేసినావు? దోసకాయ కదా, పప్పే కనపడదు. దోసకాయ కనపడలేదు, పప్పే ఉంది కదా, ఏం లేదు అందులో. ఇట్లా కరెక్ట్ కాదు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? మొత్తం ఎంతమంది? స్ట్రెంత్ ఎంతమంది హాస్టల్లో? 452 సార్. 450. ఎంతమంది ఉన్నారు ఈరోజు? 415 మంది సార్. 452 మంది. 415 ఉన్నారు. ఎన్ని గ్రాములు ఒకరికి భోజనం? 100 గ్రాములు. 400 ఎంతమంది? 12 మంది ఉన్నారా?